ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని దేశాన్ని మొత్తం సంఘం ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మళ్ళీ పోటీ చేస్తే ఆమెకు ఆపోజిట్గా జనతా పార్టీ నుంచి ఇంకా కూర్చుంటే ఏమవుతుందంటే ఎవరు దేనికి ఓటేసినా కూడా జరిగిపోయి అప్పుడున్న ఆవు దూడ గుర్తుంది ఇందిరాగాంధీ ఆవు దూడ గుర్తుంది ఇందిరాగాంధీ ఆవు దూడ గుర్తులాగానే ఉంటుంది. సో ఇట్లా మోసం చేసింది అని కోర్టులో అప్పీల్ చేసింది. కోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఏమైనా తెలిసిందని నిజంగానే అన్యాయం జరిగింది అని తేల్చింది. అప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు కూడా తేల్చేసింది ఈమె ఎన్నిక చేయలేదు, ఈమె ఖచ్చితంగా ప్రధానిగా కొనసాగడానికి ఏమీ లేదు. తర్వాత 6 సంవత్సరాలు కూడా ఇమీడియట్గా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ చట్టాన్ని, ఎమర్జెన్సీ చట్టాన్ని వినియోగించుకుని ఆర్టికల్ 352 అనుకుంటున్నాను, 52A ఆ ఆర్టికల్ని యూజ్ చేసుకొని ఇమీడియట్గా ఎమర్జెన్సీ ప్రకటించేసింది. అప్పుడున్న రాష్ట్రపతి అనేవారు ముస్లిం ఫక్రీ గారు. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। ఇక్కడ వైడ్ 1975 జూన్ 25 స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే ఏమాత్రం ప్రజాస్వామికబద్ధంగా ఆలోచించకుండా, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించకుండా, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ పూర్తి నియంతృత్వ నిరంకుశ వైఖరితో ఆలోచించినటువంటి అప్పుడున్నటువంటి ప్రధాని ఇందిరాగాంధీ గారు, ఇందిరా ఫిరోజ్ ఖాన్ గారు ఎమర్జెన్సీ విధించి ఒక చీకటి రోజుగా మిగిల్చిండ్రు. దాదాపు 21 నెలల పాటు కొనసాగినటువంటి ఆ ఎమర్జెన్సీలో ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ప్రజలకు ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కానివ్వండి, పత్రికలకు ప్రెస్కి ఉండాల్సినటువంటి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కానీ అన్నింటినీ హరిస్తూ ఎక్కడికక్కడ కూడా నిబంధనలు విధిస్తూ బయటికి వచ్చినటువంటి ఇతర ప్రభుత్వాలన్నింటినీ, ఇతర నాయకులందరినీ కూడా జైల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేస్తూ అన్యాయం చేసినటువంటి రోజులవి. మరీ ముఖ్యంగా దానికి గురైంది జనతా పార్టీ సభ్యులు. నిజంగా వాళ్ళు వీరులనే చెప్పొచ్చు. దానికి వ్యతిరేకంగా పోరాడి, ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ప్రాణాలు అర్పించినారు మహనీయులు. వాళ్ళందరికీ కూడా జోహార్లు తెలియజేస్తూ మరి స్వతంత్ర భారతదేశాన్ని ఒక నిరంకుశ నియంతృత్వ పాలనకు గురి చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికీ అప్పుడని కాదు, మొన్న కానీ నిన్న కానీ నేడు కానీ వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది, కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది నిరంకుశ నియంతృత్వ ధోరణి అనేది, ప్రజలను ఇబ్బంది పెట్టే ధోరణి అనేది, ఏకపక్ష నిర్ణయాల ధోరణి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది. మరి ప్రజలందరూ కూడా జాగృతులై ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇవాళకి 50 సంవత్సరాలు అయిపోతుంది ఆ చీకటి రోజుని, ఆ గడియల్ని మనం అనుభవించి. మరి ఈ 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రం అంతా కూడా ఎక్కడికక్కడ, భారతదేశం మొత్తంగా నిజంగా చెప్పాలంటే, అదేవిధంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకి మా భారతీయ శ్రేణులంతా కూడా ఎమర్జెన్సీ డే రోజు ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని మేము ఇక్కడ జరుపుకుంటా ఉన్నాము. దీనికి హాజరైన
మరొక్కసారి ఆ వ్యతిరేక దినోత్సవ వ్యతిరేకంగా పోరాడినటువంటి వీరులందరికీ కూడా మరొక్కసారి జోహార్లు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.